హాయ్ గైస్! 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే చూస్తున్నారుగా. చాలా బాగా అయితే అనిపిస్తుందండి. ఈ షోలో బ్రిటు అండ్ సంధ్య వాళ్ళ కాంబినేషన్ అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే బ్రిటు గారిని చూస్తుంటే చాలా మంచి వ్యక్తిలా అయితే అనిపిస్తుంది. అలాగే సాటర్డే ఎపిసోడ్‌లో అయితే ఒక గేమ్ అయితే ఆడించారండి. ఆ గేమ్‌లో అయితే ఎవరు ఫేకు, ఎవరు రియల్ అనే గేమ్ అయితే ఆడించారు. చాలా వరకి ఫేక్ అనైతే హరిత, హరీష్ గారికైతే ఇచ్చారు. కానీ రియల్ అయితే నటరాజ్ మాస్టర్ అయితే చెప్పారు. నటరాజ్ మాస్టర్ జోడీనైతే రియల్ అని చెప్పారు. చాలా బాగా అయితే అనిపించింది. నిజంగానే నటరాజ్ మాస్టర్ షోలో చూసినట్టుగా, మనం 'బిగ్ బాస్' షోలో చూసినట్టుగా చాలా మంచి వ్యక్తి. అతను ఉన్నదున్నట్టుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా కోపం ఎక్కువున్న వాళ్ళకే ప్రేమ ఎక్కువుంటుందని ఈయనైతే నిరూపించారు. ఈయన్ని అంతమంది నిజంగా రియల్ అనడం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ షోలో చూసినట్టుగా జ నటరాజ్ మాస్టర్ అలాగే నీతూ గారిని చూడడం వల్ల ఎంతోమంది న్యూ కపుల్స్‌కైతే ఇన్స్పిరేషన్ మాదిరిగా అయితే అనిపించారండి. ఎందుకంటే మనం ఈ కాలంలో కొంచెం చిన్న చిన్న విషయాలకే ఎంతోమంది విడిపోవడం అయితే చూసాము. వీళ్ళని చూసి ఎంతోమంది కొంతమందైనా ఇన్స్పిరేషన్ అయ్యి ఇలా కలిసిమెలిసి ఉండడం ఎలాగో అని నేర్చుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. తర్వాత హరిత, హరీష్ గారు, నూకరాజు గారికైతే చాలా పెద్ద గొడవ అయితే జరిగిందండి. వీళ్ళిద్దరైతే ఆల్మోస్ట్ కొట్టుకునే వరకైతే వెళ్ళారు. కానీ మధ్యలో జడ్జిలైతే ఆపి కొంచెం సాల్వ్ అయితే చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్, నీతూ గారినైతే మహేష్ చాండ్రా అయితే ఫేక్ అని పెట్టడం వల్ల కొంచెం వాగ్వాదం అయితే వాళ్ళిద్దరి మధ్య అయితే జరిగింది. కానీ అతను కొంచెం జోరుగా మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ వారు మహేష్ అయితే సైలెంట్‌గా వచ్చేసారండి. ఎందుకులే గొడవలు అనుకున్నట్టు అనిపించింది నాకు. కానీ కొంచెం గట్టిగా అయితే మాట్లాడి ఉంటే బాగుండేది మహేష్ గారు. ఎందుకంటే అతని ఒపీనియన్ అతను చెప్పడంలో తప్పు లేదుగా. కానీ సరే అని గమ్ముగా రావడం ఎందుకో ఫేక్‌గా అయితే అనిపించింది. కానీ నేను బయట చూసిన మహేష్ గారైతే చాలా మంచి వ్యక్తి. కానీ వీళ్ళు శాండ్రాని, మహేష్ గారినైతే హరిత, హరీష్ గారైతే రియల్ కపుల్ అనైతే పెట్టారు. తర్వాత ఫేక్ అనైతే ఇలా నూకరాజుని పెట్టడం వల్ల కొంచెం వాగ్వాదం అయితే జరిగిందక్కడ. తర్వాత మహేష్ గారైతే హరిత, హరీష్‌నైతే రియల్ కపుల్ అని పెట్టడం నాకైతే చాలా బాగా అనిపించింది. హరిత, హరీష్ గారు కొని ఫ్యామిలీ పరంగా అయితే అందరూ మంచిగా ఉంటారు. కానీ షో కదా! కరెక్ట్‌గా మాట్లాడాలి కాబట్టి అక్కడక్కడ మధ్య మధ్యలో మామూలే. ఇది 'బిగ్ బాస్' షో లాగే చాలా బాగా అయితే అనిపిస్తుందండి. తప్పకుండా ఈ షో అయితే చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. 'బిగ్ బాస్' షోలా చాలా బాగా ఎంటర్‌టైన్‌మెంటు, గొడవలు, తర్వాత రియాలిటీ రియల్‌గా ఎవరున్నారో మనమైతే గమనించాల్సిందే అండి. నిజంగా ఇలాంటి షో చూడడం వల్ల మనకి ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది. హస్బెండ్, వైఫ్ మధ్య ఎంతో కొంత అండర్‌స్టాండింగ్ అయితే పెరుగుతుంది. ఇలాంటి షోలు చాలా ఇన్స్పిరేషన్‌గా అయితే ఉండాలని కోరుకుంటున్నాను. మంచినే ఎప్పుడు తీసుకోవాలి, చెడునైతే పక్కన పెట్టేయాలి. అలా ఈ షో చూడడం వల్ల మంచైతే అర్థం చేసుకొని చాలామంది అయితే కలిసిమెలిసి హస్బెండ్, వైఫ్ ఉండాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.